ఓకే. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. సో, నేను ఏదైతే ఎక్సెల్ షీట్ వాడుతున్నానో, ఆ ఎక్సెల్ షీట్‌లో దగ్గర దగ్గర 30-25 మధ్యలో లాజిక్స్ ఉంటాయి. అది కావాలి అంటే మనకి మన ఏదైతే కోర్స్ ఆన్‌లైన్‌లో సెల్ చేస్తున్నామో దాంట్లో ఉంటది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని పర్చేజ్ చేసుకోండి. కోర్స్ వచ్చేసరికి తక్కువ ప్రైసే ఉంటది. మేము థౌసండ్స్ ఆఫ్ మనీస్ లక్షలు లక్షలు ఏమి వసూలు చేయము. సింపుల్‌గా ఇది నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీస్ మొత్తం కలిపి 52 స్ట్రాటజీస్ చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కెట్ నడుస్తుంది. నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను మార్కెట్‌కి. సడెన్‌గా మీరు ఎప్పుడొచ్చినా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ ప్యూరిటీ ఆఫ్ బ్రేక్‌ఔట్ ఏందంటే మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, లేదా సాయంత్రం మీరు కమోడిటీ కూడా చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో వచ్చినా చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నడిచినప్పుడు ఈ రీసెంట్ హై ఎంత నడుస్తుంది? 25,864 25,864 ఎంట్రీ చేయాలి. 25,864 ఇక్కడ ఎంట్రీ చేశాను చూడండి. ఇక్కడ 8 దాని తర్వాత ఇదే క్యాండిల్ రీసెంట్ లో ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే కదా మార్కెట్ నడుస్తుంది. ఎంత నడుస్తుంది? 25,832 చూడండి. 25,832 నడుస్తుంది. 25,832 నడుస్తుంది. 25,832 తీసుకుంటే ఇక్కడ అదే ఎంటర్ చేశాను. 20 ఓకే. ఎంట్రీ చేశాను. చేసిన తర్వాత ఈ నెంబర్స్ మధ్య ఏదైతే వస్తుందో ఈ గ్యాప్ తీసుకుంటాడు. గ్యాప్ వచ్చేసరికి 35. సో ఇది ఇంటూ 0.146 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 5ని దీనికి యాడ్ చేస్తే ఫస్ట్ 5 పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. సో రెండో కన్ఫర్మేషన్ అంటే 100% పైకి వెళ్తుంది లేదా 100% కిందకి వెళ్తుంది అంటే ఇక్కడ కిందకి వెళ్ళేటప్పుడు మైనస్ అవుతుంది, పైకి వెళ్ళేటప్పుడు ప్లస్ అవుతుంది. అంటే మనకి మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ 8569, ఎప్పుడైతే 85 టు 872 కూడా దాటుతుందో మనకు 100% తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది దాటుతుందో ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలా? 825 856 దగ్గర ఎంట్రీ స్టాప్ లాస్ తీసుకోవాలి. దీన్ని సింపుల్గా మనం చేసి వద్దాం. ఎలా తీసుకున్నారు ఏంటి అనేది తీసుకుంటే కనుక 25,869 ఈజ్ ద మనకి ఫస్ట్ పాయింట్. 25,869 869 చూడండి ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు ఇది మార్కెట్ నడిచినప్పుడు పైకి వెళ్ళింది. సో ఎంట్రీ తీసుకున్నాను. కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. మరి దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం అంటే 25,856 ఇదే కదా స్టాప్ లాస్. ఇది ఎంట్రీ స్టాప్ లాస్ తీసుకున్నాను. మరి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మీకు అర్థమయ్యే విధంగా ట్రై చేస్తున్నాను. ఒకవేళ అర్థంగా తిట్టుకోవద్దు. ట్రై చేయండి. 25,856 ఓకే. స్టాప్ లాస్ పెట్టాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీని టార్గెట్ ఎంత అంటే ఈ ఎల్లోలో ఉన్నది ఫస్ట్ టార్గెట్ అంటే 895 ఫస్ట్ టార్గెట్. 825 895 ఫస్ట్ టార్గెట్ వెళ్తుందో లేదో చూసుకోండి. అంటే ఇక్కడ మనం పెట్టుకోవాలి ముందుగానే టార్గెట్లన్నీ పెట్టుకోవాలి. 25,859 ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాను. 25,850 సారీ 25,895 ఫస్ట్ టార్గెట్. 25,895 ఫస్ట్ టార్గెట్. సో ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ మార్చుకుంటాం. దాని తర్వాత రెండో ఎంట్రీ తీసుకుంటాం. రెండో టార్గెట్ వచ్చేసరికి 25,915 25,915 25,915 21,915. సో ఇది ఎంట్రీ పాయింట్ రెండోది. సో మన టార్గెట్ రీచ్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ విధంగా ప్యూరిటీ ఆఫ్ బ్రేక్అవుట్లో మనం సింపుల్గా తీసుకోవచ్చు. ఇలాంటిది మీకు ఇంకా అప్డేటెడ్ స్టాక్స్లో కావాలన్నా లేకపోతే వేరే విధంగా కావాలన్నా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ కోర్స్ మొత్తం మీకు వచ్చేసరికి మనకు ఆన్లైన్లో జస్ట్ వెరీ తక్కువ ప్రైస్కి ఉంటుంది. సార్ చూసుకోండి. ఓకేనా? ఇది ప్యూరిటీ ఆఫ్ బ్రేక్అవుట్. ట్రేడ్ చేసేటప్పుడు సార్ మీరు నిఫ్టీలోనే చేశారు, మరి ఇంకేదన్నా చేయొచ్చా? బ్యాంక్ నిఫ్టీలో చేయొచ్చా? చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. బ్యాక్ టెస్ట్ చేద్దాం. మీకు ఇక్కడ ఏదైనా పర్వాలేదు. ఇది టైం ఫ్రేమ్ మనం 3 మినిట్స్లో కానీ 1 మినిట్లో కానీ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ చేసేటప్పుడు స్కాల్పింగ్ అంటే పొజిషనల్ ట్రేడింగ్ కాదు ఇది. సో ప్యూరిటీ ఆఫ్ బ్రేక్అవుట్ స్టాక్స్లో చేసేటప్పుడు మాత్రం డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మిగతా టైంలో మాత్రం నైట్. ఇప్పుడు చూడండి ఇది మార్కెట్ సైడ్ వేసి నడుస్తుంది. ఈ సైడ్ వేసి నడిచినప్పుడు హై ఎంత ఉంది? ఇక్కడ ఇదే కదా హై. హై ఎంత ఉంది? 58,520. సో ఇక్కడ చూడండి 58,000
ఇక్కడే 58,000 చూడండి 58,520. ఓకే, ఇది తీసుకున్నాను 58,520. మరి అలానే కింద లో వచ్చేసరికి ఇక్కడ లో స్టాండర్డ్లో ఇది ఉంది ఈ మధ్య మార్కెట్లో, అంటే 58,430. 58,400. సో ఇప్పుడు ఇది తీసుకున్నాను, అంటే ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ అవుతుంది 58,533. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాను, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. సో నెక్స్ట్ 58,599 రూపీస్ తీసుకున్నాను, 58,599 రూపీస్. సో ఇప్పుడు మనకి 58,599 అయిందా లేదో చూసుకుందాం. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిందా 58,599, 58,599. సో ఇది ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత రెండో టార్గెట్ 8651, 58,8651. 650. సో ఫస్ట్ టార్గెట్, రెండో టార్గెట్. సో రీచ్ ఏది ఇప్పుడు మనం లైవ్. సో మీరు ఈ విధంగా ఏదన్నా తీసుకోండి, నాట్ ఓన్లీ దిస్, కాకపోతే దీని మీద కమాండింగ్ రావాలా, ఎక్కువగా బ్యాక్ టెస్ట్ చేయాలా. ఈ విధంగా చేసినప్పుడు మనకు వస్తుంది, కానీ లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ చేసినా వర్కౌట్ అవుతుంది, అంతేకాని అక్కడ చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనుకోవద్దు. ఎప్పుడు కూడా ట్రేడింగ్ సైడ్ వేస్ నడుస్తున్నప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ నడుస్తుంది. సో ఇది హైలో తీసుకుంటే కింద పడతా పై పడతా అని మనకు అనవసరం, బట్ పైకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, కింద పడినప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది ముందుగానే తీసుకుంటాం. దీన్ని ప్యూరిటీ ఆఫ్ బ్రేక్అవుట్ అంటారు. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది ప్రతిరోజు ఇది కనుక ఒక 10,000 వ్యూస్ వచ్చినట్లయితే కంపల్సరీ నేను దీని పార్ట్ కంటిన్యూటీగా రెండో పార్ట్ ఉంటుంది, దీంట్లో అడ్వాన్స్ లెవెల్ వచ్చేస్తాను.